ఈశ్వరా పరమం కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీకుట్ట పరమతి దివ్యశరణ పాదపాదాలు నమస్కరిస్తూ మీ అందరి హృదయంలో దేదీప్యమానంగా ప్రకాశించక చైతన్య స్వరూప పరమాత్మ నమస్కరిస్తూ పవిత్రాత్మ స్వరూపులైన ప్రియత్వ బంధువులారా, ఈరోజు విశ్వరూప సందర్శన యోగం 11వ అధ్యాయం పైన ప్రబోధనలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే, నా మీద నువ్వు అనుగ్రహించి నా కృప పాత్రుడైన నువ్వు చెప్పిన విషయాలన్నీ విని నా మోహన భ్రాంతి అజ్ఞానం తొలగిపోయింది. కాబట్టి ఇంతవరదాకా నువ్వు సర్వజ్ఞుడిగా చెప్పి నీ విభూతి యోగంలో నీ ఐశ్వర్య సంపద అంతా విన్నా, కానీ ఇప్పుడు నేను విశ్వరూపాన్ని చూడాలని చెప్పి నాకు కోరిక ఉంది. మన్యతే యది శక్యం మయా దృష్టం. మన్యత అంటే నువ్వు సలంచినట్టయితే, నేను సమర్థుడని అయినట్టయితే, చూడగల శక్తి నాకు ఉన్నట్టయితే, పశ్చిమే యోగమైశ్వరం, ఆ యొక్క యోగైశ్వర శక్తిని నాకు చూపెట్టు. అప్పుడు భగవంతుడు అంటున్నాడు, వర్జిన నతుమాం సచక్షుష, నీ ఇంతవరదాకా ప్రపంచం చూసిన తోలుకన్లతో నన్ను చూడలేవు. కాబట్టి దదామి దివ్యామి జ్ఞానశిక్షిత, దివ్యమైనటువంటి జ్ఞాన నేత్రాలను ప్రసాదిస్తాను. పశ్చిమే యోగమేశ్వరం, నా యోగశక్తిని చూడు. అప్పుడు అర్జునుడు, భగవంతా పశ్యామి దేవా తవ దేవదేహే సర్వాంతతా భూత విశేష సంగ బ్రహ్మానమీశం కమలాసనస్థం ఋషీం చ సర్వాం నురగాం చ దివ్యాం. భగవంత వాసుదేవ జగన్నివాస, చూస్తున్నా నీలోపల బ్రహ్మదేవుడు శంకరుడు సృష్టి స్థితి లయకారకుడు నీవే అని చెప్పి, ఇంతవరకు బ్రహ్మ వేరే, శంకరుడు వేరే, విష్ణు వేరే అని ఉన్నాడు. కానీ త్రిమూర్తితో ద్వాదశ రుద్రానాం శంకరాసు, ఏకాదశి రుద్ర నువ్వే అని చెప్పుకున్నావు. మునీనాం వాహం వ్యాసముని నువ్వే అని చెప్పుకున్నావు. కాబట్టి పాండవానాం ధనం, పాండవులు అర్జునుడు అని చెప్పినావు. అప్పుడు అది నువ్వు చెప్పింది నేను విన్నా, కానీ ఇప్పుడు నేను చూడలేదు. కాబట్టి నీవి దివ్య రూపాన్ని చూడిన యొక్క తనుమాన ధనాలు సమయం. కాబట్టి నేను ఇంతవరదాకా కోటి సూర్యుల తేజప్రకాశం నీ కాంతి పుంజంలో ఉందని నేను చూస్తున్నాను. అందులో నాకేం కనబడుతుందంటే, నదులు గంగా, యమున, సరస్వతి, తుంగభద్ర, కావేరి ఇవన్నీ నదులు సముద్రంలో పోయి కలిసినట్టుగా నీ లోపల కోరేందు ఉన్న భక్ష భోక్ష లేష సోజపోతూ మింగిపోతున్నారు. కాబట్టి నీ యొక్క అలాగని కొంతమంది మిడతలు ఆ యొక్క బ్రహ్మ గోళంలో చూసి అది ఎంతో మధుర బండారం అనుకొని పోయించి ఎండమావులను చూసి నీలాంటి అంత పడినట్టుగా ఆ యొక్క అగ్నిగుండంలో పడి కాలిపోయినట్టుగా నీ కూరలు ఏందో నవ్వులతో చేస్తూ వీళ్ళంతా పాపాత్ములు పతనమైపోతున్నారు. కాబట్టి ఈ దృశ్యాన్ని నేను చూడి భయకంపితం చేసి నాకు భయాందోళన జరుగుతుంది. కాబట్టి నీ సహజమైన శంఖ చక్ర గదా పద్మాలతో సహజమైన నీ విష్ణు రూపాన్ని నాకు చూపెట్టు. అర్జున సుదుర్దర్శనమిదం రూపం దృష్టవానపి యన్మమ దేవాప్యచ్చ రూపచ్చ నిత్యం దర్శన కాంక్షిణ. 33 కోట్ల దేవతలు పొద్దుగాలనే బ్రహ్మవంశంలో నన్ను చూడాలని కోరుతున్నారు. ఇంతవరకు దేవతలు కూడా నేను నా యొక్క విశ్వరూపం చూపెట్టలేదు. కాబట్టి భక్త అనన్యాస, కాబట్టి అనన్యమైన భక్తి జ్ఞాత్వం దష్టం తత్వేన ప్రవేశిస్తాం, తెలుసుకోవాలి. నన్ను చూడే ప్రశ్న నా లోపల ప్రవేశించాలి. ఇలాగ చేసినట్టయితే తప్పకుండా నన్ను పొందగలుగుతాడు. ఇలా అనుమానం లేదు. కాబట్టి భక్తులారా, విశ్వరూప సందర్శనం అంటే విశ్వమే తన సద్రూపంగా ఉన్నటువంటి భగవంతుడి విషయం మీరు విన్నారు. ఆ భగవంతుడు భక్తి జ్ఞాన వైరాగ్యాలు మీకు ప్రసాదించి ఇహముల సుఖం పరంలో మోక్షం పొంది ఎలాంటి
సమస్యలున్న ఆ భగవంతుడు మీకు తీర్చుగాక. హరి ఓం తత్సత్ పరబ్రహ్మార్పితమస్తు.